ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలు పెంచా, పెద్దగా చేశానంటే అర్థమైంది. 70 సంవత్సరాలు నేను పోషించింది ఎవరండి మనం పోషించింది? ఉదాహరణకు ఒక మాట చెప్తుందండి ప్రియమైన దేవుని వారలారా, మీకు భూమిలో మనం వేస్తున్నటువంటి ఒక వరి గింజ కావచ్చు, ఏపగి విత్త కావచ్చు, అది రాగి విత్తనం కావచ్చు, లేకపోతుంటే బియ్యపు గింజ కావచ్చు, మామిడి విత్తనం కావచ్చు. భూమిలో వేసినప్పుడు అది చచ్చిపోయిన తర్వాత మరొక చెట్టుగా మారిన తర్వాత ఎన్ని కాయలు వస్తాయి? దాంట్లో ఎన్ని కాయలండి? 100 కాయలు వస్తున్నాయి. 100 కాయలు. మరి 100 కాయలు ఎవరికి? ఈ 100 కాయలలో ఏ జంతువు అనేది తింటదండి అక్కడ? మేక వచ్చేసి అట్ట ఎగురుతుంది, కానీ మామిడికాయ తింటది అది. ఆకును అట్ట ఎగిరి ఆకును తింటది అది. మామిడికాయ తింటదా? నువ్వేం చేస్తావు? ఆకు తింటావా? ఆకు తినండి రేపటి నుండి. దేవుడు చేసింది ఏం తినకండి.